తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజు తేజ కిచెన్ చూస్తున్నారు కదా, చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకుంటే మంచి మంచి టిప్స్ వంటలతో మీ ముందుకు వచ్చింది. ఈరోజైతే నేను ఉల్లిగడ్డతో పచ్చడి చేయబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. వెరీ సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పచ్చడిని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిగడ్డలు అయితే ఒక అద్దపావు తీసుకున్నాను. అద్దపావు నీళ్ళు కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఒక 4 కొల్లంతా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని ఇది కొంచెం కాగాలి. కొంచెం కాగితే సరిపోతుంది. తర్వాత ఇందులో మనము కొంచెము జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఇది చిటపట్లు ఆడిన తర్వాత ఇందులో ఉల్లిగడ్డలు వేసుకున్నాము. ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం లైట్గా వేయించుకున్నాము. ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. ఆ విధంగా వేయించుకున్నాము. వెరీ టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇలా లైట్ బ్రౌన్ కలరు అవుతాయి. అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఆరనిద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇది ఆరుతుంది. చల్లారనిద్దాము. చింతపండును ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఓన్లీ చింతపండు మాత్రమే వేయాలి. కావాలంటే ఒక చిన్న స్పూన్ వాటర్ వేసుకోవచ్చు. ఇందులోయే మనమైతే చింతపండు కొంచెం ఒక స్పూన్ నానబెట్టుకున్నాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఎల్లిపాయలు వేసుకున్నాము. ఎల్లిపాయలు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ కారం వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకున్నాము. తగినంత సాల్ట్, తర్వాత ఇందులో ఈ చింతపండు గుజ్జు వేసుకున్నాము. చింతపండు లైట్గా కొన్ని వాటర్ పోసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఈ ఆనియన్ వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొచ్చుకున్నాము. ఇలా పెట్టుకొని మిక్సీ పట్టుకొచ్చుకున్నాము. ఈ విధంగా అవుతుంది పచ్చడి. ఇప్పుడు మనం పచ్చడి అయితే పోపు వేసుకుందాము. ఒక ఏదైనా చిన్న గంజు పెట్టుకొని అయినా మళ్ళీ అందులోనైనా అదే కంచులో మనం కొంచెం ఆయిల్ పోసుకొని ఇందులో ఆవాలు వేసుకున్నాము. ఆవాలు, ఎల్లిపాయలు వేసుకొని ఆఫ్ వేసేసుకున్నాము. ఇందులో ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. దీన్ని అయితే ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇందులో పోసేసుకున్నాము. పోసుకొని కలుపుకున్నాము. ఇంతేనండి, మన ఆనియన్ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు చపాతీలోకి కానీ దోశలోకి కానీ వెరీ టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ ఆనియన్ పచ్చడి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఉల్లిగడ్డ పచ్చడి కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.